హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి కార్లలో కుస్తీ పడుతున్నాం అనుకుంటున్నారా? అవునండి. పిల్లలకి ఇలా కార్లో బెడ్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి కదా, అదొకటి తీసుకున్నాం అనమాట. సో ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మేము బయట వెళ్తున్నామని చెప్పి. సో బయట వెళ్ళడానికి ఇటు అంటే మేమున్న ప్లేస్ నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఏంటంటే ఒక 2 to 3 hours పట్టేస్తుంది అనమాట. బికాస్ రోడ్ పనులు జరుగుతున్నాయి కదా, అందువల్ల ఏంటంటే తిరుపతికి కొంచెం లేట్ అయిపోతుందండి బాగా. దట్టు ఈరోజు ఏంటంటే సీఎం మీటింగ్ ఉందంట. రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతారు. సో ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో, ఇంత లేట్ అవుతుందో అస్సలు తెలియట్లేదు అనమాట. అందుకని పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇలా బెడ్ అయితే అరేంజ్ చేసామన్నమాట. దెన్ వాళ్ళు మంచిగా ఒక స్లీప్ వేస్తారు, చేరిన తర్వాత ఫ్రెష్గా ఉంటారని చెప్పి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా కిందకైతే దిగేసానండి. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను జస్ట్ క్యాజువల్ వేర్ లాగా. ఆల్మోస్ట్ స్టార్ట్ అనమాట. ఆల్రెడీ మాకు ఆపేశారనమాట వెహికల్స్ అన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఇలా ఆపేశారు. ఇంకా మేమేమనుకున్నామంటే వెంకటగిరి తెలుసు కదా, వెంకటగిరి రూట్ నుంచి వెళ్ళిపోదాము అనుకున్నాం అనమాట. సో వెంకటగిరి రూట్ నుంచి వెళ్ళామంటే మనం డైరెక్ట్ ఎయిర్పేడ్ ఉంది కదండి, ఎయిర్పేడ్కి కనెక్ట్ అవుతామన్నమాట. సో ఈ రూట్ ఏంటంటే కొంచెం ఖాళీగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి స్వర్ణముఖి నది అనమాట. ఒక 3 months బ్యాక్ అసలు ఈ బ్రిడ్జి కూడా కనిపించినంతగా వాటర్ ఫ్లో అయింది. ఇప్పుడు ఏమంటే అక్కడక్కడ ఏదో చిన్న చిన్న ఎండమావుల్లాగా ఉన్నాయన్నమాట వాటర్ అయితే. సో అది చూస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా వాటర్ కూడా లేవరా నాయన అనుకుంటూ. సో ఇంకా ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటే ఇంకా బస్సెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ విలేజెస్ నుంచి. ఈ ప్రోగ్రామ్ అంటే సీఎం ప్రోగ్రామ్ అంటే ఆబ్వియస్లీ అందరూ వస్తుంటారు కదా, ఫుల్గా ఉన్నిందనమాట. సో యాక్చువల్గా ఈ రూట్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ బస్సులతో నిండిపోయిందనమాట. ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆబ్వియస్లీ లేట్ అయిపోతుంది కదా. సో చిన్న రోడ్లు ఉంటాయన్నమాట. సో 2 vehicles వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం స్లోగా వెళ్ళాలన్నమాట. సో అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది. వెంకటగిరికి జస్ట్ ఒక 45 minutes 50 minutesలో చేరుకోవాల్సిన వాళ్ళం ఒక 1.5 hour పట్టేసింది అనమాట. ఇంకా పిల్లలైతే ఫుల్ స్లీప్ వేసేసారనమాట. సో కొంచెం మంచిదే అనిపించింది అన్నీ సెట్ చేసుకోవడం. ఎందుకు అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా. సో అంతసేపు వాళ్ళు కూర్చొని చూడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో ఇంకా మంచిగా నిద్రపోయారనమాట ఇద్దరు అయితే. మనం ఎంత తప్పించుకోవాలని వచ్చినా మనం ట్రాఫిక్లో ఇరుక్కపోవాలంటే డెఫినెట్గా ఇరుక్కపోవాల్సిందే అండి. సో అది షార్ట్ కట్ వేరే రూట్లో ఎంత వచ్చినా సరే ఇంకా సీఎం వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. సో ఎయిర్పేట్ దగ్గర జస్ట్ ఇంకా రైల్వే గేట్ వస్తుంది మనకు వెంకటగిరికి, అక్కడికి ఎయిర్పేట్కి ఇంకా ఒక 10 minutesలో చేరిపోవచ్చు అనమాట. డూ యూ బిలీవ్ మాకైతే 1 hour పట్టింది. ఆ ఒక్క రవ్వ కదిలేదానికి ఎంత విసుకొచ్చేసిందంటే అసలు బా అనిపించేసింది అనమాట. అండ్ ఫైనల్గా ఇంకా అది దాటేసామంటే ఇంకా రోడ్ అంతా కొంచెం ఫ్రీగానే ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళిపోయాము మంచిగా. ఇంకైతే తిరుపతికి రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిపోయాము ప్లస్ ఏంటంటే ముందుగానే మేము ఇట్లా రెసిడెన్సీలో రూమ్స్ బుక్ చేసుకున్నామన్నమాట. అంటే ఈరోజు వెళ్ళాము కదా, ఒక 1 dayకి బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ కొండల దగ్గరకు వచ్చేసింది అనమాట. ఎవరికైనా తిరుపతిలో గ్రాండ్ ఓల్డ్ ఉన్నింది కదా, గుర్తుందా? అది ఇక్కడే అనమాట ఉన్నింది. ఇప్పుడు అదంతా తీసేసి ఇట్లా ఫ్లాట్స్ లాగా వేసేసారనమాట. అండ్ కొండ ఇంకా ఏం లేదు, జస్ట్ ఒక 10 అడుగులు వేసామంటే ఇంకా కొండ వచ్చేస్తుంది అనమాట. సో వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఇంకా తిరుపతి మొత్తం కూడా ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ ఆబ్వియస్లీ బిల్డింగ్ కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కూడా. సో ఫస్ట్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఇలా సిట్టింగ్కి సోఫాసు, డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకు ఏంటంటే ఒక హౌస్ లాగా అనమాట. ఇదిగోండి కిచెన్ కూడా ఉందన్నమాట. కిచెన్లో ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ అన్నీ ఉన్నాయి.
ఆల్మోస్ట్ ఇంకేమైనా గిన్నెలో పెట్టుంటే మంచిగా స్టవ్ అవి పెడితే మనం మంచిగా ఏదైనా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న బాల్కనీ. సో నేనేమనుకుంటా అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి కదా బిల్డింగ్స్, అవి వీళ్ళు తీసుకొని హోటల్స్ రూమ్ లాగా ఇస్తున్నారనమాట. సో 2 రూమ్స్ తీసుకున్నాము అంటే 2500 ఛార్జ్ చేస్తున్నారండి. ఒక్క రూమ్కి అయితే 1600 ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చాము కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. సో మాకేంటంటే ఈ మొత్తం ఫ్లాట్ మొత్తం ఇచ్చేసారనమాట. ఇట్లా ఒక షింకు, మిర్రర్ అన్నీ. నాకైతే ఇక్కడ బేస్గా వాళ్ళు ఆ స్పేస్ని మంచిగా యూజ్ చేశారనిపించింది అనమాట. ఇలా పక్క పక్కనే బెడ్రూమ్స్, ఇదొక బెడ్రూము అండ్ అదొక బెడ్రూమ్. ఫుల్ కప్బోర్డ్స్తో అయితే వుడ్ వర్క్ కూడా ఫుల్ చేసేస్తున్నారు. మరి ఎందుకని అవి సేల్ అవ్వలేదో, లేకపోతే వీళ్ళు రెంట్కి తీసుకొని ఏమైనా ఇలా ఇస్తున్నారో ఏంటో తెలియదు, కానీ ఫుల్ అయితే మంచిగా ఉన్నిందనమాట. టీవీ కానీ ఇలా కర్టన్స్, ఏసీ, ఎవ్రీథింగ్ వాస్ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ వాష్రూమ్ కూడా చాలా బాగా అనిపించింది, నీట్గా ఉందన్నమాట. ఇది వచ్చి ఒక బెడ్రూము. అండ్ ఇంకో దగ్గర ఏంటంటే పక్కనే మనకి ఇంకో బెడ్రూమ్ అనమాట. అది కూడా సేమ్, బట్ దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ లేదు, విడిగా ఉందన్నమాట. బయట ఉంది. సేమ్ కబోర్డ్స్ కూడా దాంతో పోలిస్తే ఇది కొంచెం కిడ్స్ బెడ్రూమ్కి ఎలా ఉంటుందండి అలా ఉందన్నమాట. అండ్ ఏసీ అవన్నీ ఉన్నాయనుకోండి, బట్ బాత్రూమ్ అయితే మాత్రం ఇలా బయట ఇచ్చారనమాట. సో ఇలా మేము హోటల్లో ఒకరోజు స్టే చేసాము. సో ఇంట్లో ఉన్నట్లే అనిపించింది ఆబ్వియస్. ఏంటి ఎందుకు వెళ్ళాము ఏంటి ఏం చెప్పకుండా చెప్తానే ఉన్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఫ్రైడే రోజు పూజ ఉందన్నమాట. ఆ పూజ కోసం మేము ఇక్కడికి వచ్చాము. సో ముందు రోజే వచ్చేసాము, ఎందుకంటే పూజ ఎర్లీ మార్నింగ్ ఏం కాదులేండి, 8 o'clock ఉంది. బట్ అక్కడి నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది, పిల్లలు కూడా టైర్డ్ అయిపోతారని ముందు రోజే వచ్చేసామన్నమాట, ఫ్యామిలీ మొత్తం కూడా. ఇంకా మనము పూజ కోసం వస్తే పూజ కోసమే ఉంటామా చెప్పండి? అది తిరుపతికి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకుంటే ఎలా చెప్పండి? అందుకే అనమాట ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్దామని చెప్పి వచ్చేసాము. సో మేమున్న స్టేలో దగ్గరగానే ఈ ప్యాంటనూల్స్ ఉందన్నమాట. చాలా పెద్ద అవుట్లెట్. సో నేను బేసిక్గా ఇంత పెద్ద అవుట్లెట్ అయితే ఎక్కడ చూడలేదు. నేను నెల్లూరుకి వెళ్తూ ఉంటాం కానీ ఫ్రీక్వెంట్గా, సో అక్కడ కూడా ఇంత పెద్ద అవుట్లెట్ అయితే లేదనమాట. షాప్ ఎంత పెద్దగా ఉందో ప్రైజెస్ కూడా అంతే పెద్దగా ఉన్నాయన్నమాట. జస్ట్ ఈ షిమ్మర్ క్లాత్ ఫ్రాక్ చూశాను ఒకటి. సో ఎంత అంటే ఆబ్వియస్లీ 4000 ఏమో ఉన్నిందనమాట. ఇంక అన్నీ అసలు ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి. కానీ వాటర్ బాటిల్స్ ఏంటండి 1500, 2000 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇది వచ్చి 1500. మేబీ ఇది కాపర్ ఏమో, నేను ప్రైస్ చూసేసి అలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనకు అవసరం లేదురా నాయన అని చెప్పి. బట్ స్టాక్ ఎక్కువగానే ఉందన్నమాట. సో మనకు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ కొంచెం ప్రైజీగా అనిపించింది. ఇలా హోమ్ డెకర్, కిచెన్ టవల్స్, ఇంకా పర్సనల్ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా అనమాట. అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే తిరుపతి కరకంబాడి ప్యాంటనూల్స్ మనకు డీమార్ట్ దగ్గరే వస్తుంది. ఈ ప్యాంటనూల్స్ అయితే ఈజీగానే మనం వెళ్ళిపోవచ్చు అనమాట, బికాజ్ పెద్ద షాప్ కదా, ఈజీగా తెలిసిపోతుంది. సో అండ్ అఫ్ కోర్స్ పైకి వచ్చేసి కిడ్స్ వేర్ చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ మా రెండో బాబు బర్త్డే ఉంది. సో ఏమైనా మంచి అవుట్ఫిట్స్ ఉంటాయేమో చూద్దాం అనుకున్నాం. అండ్ ట్రెడిషనల్గా అయితే ఏం లేదని చెప్పారు, అండ్ నార్మల్ వేరే ఉన్నింది. అండ్ ఇలా స్లిప్పర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. బట్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం స్లిప్పర్స్ అయితే కలెక్షన్ తక్కువ ఉంది. ఒక 2 టీ షర్ట్స్, ఒక షర్ట్, ఒక ప్యాంట్ అయితే తీసేసుకున్నాను అనమాట. బర్త్డే షాపింగ్ అయిపోయిందండి. సో కిడ్స్ కలెక్షన్ కన్నా నాకు మెన్స్ వేర్ చాలా బాగా హ్యూజ్గా ఉన్నట్లు అనిపించింది అనమాట. కలెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం లేడీస్కే అనమాట. సో చిన్నపిల్లలకి అందరికీ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని ఉన్నాయి, బట్ ఒక 10+ years నుంచి అయితే మొత్తం ఇక్కడే స్టాక్ అనమాట. సో చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇలా సిల్వర్
జ్యువెలరీ ఉందన్నమాట. సో ఇవైతే నాకు చాలా నచ్చాయి అన్నమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో వెనకాల నుంచి ఇట్లా తీసుకోవడం అవైతే జస్ట్ 1500 చెప్పారనమాట. సో ఇప్పుడు ఎందుకులే అంత బడ్జెట్ అని చెప్పి ఇంకా పెట్టేశాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి రోజ్ గోల్డ్లో కానీ అన్నిట్లో. అండ్ వాచెస్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. బాగున్నాయి అనిపించింది. బట్ ఆ రోజైతే ఫుల్ అలిసిపోయినా కానీ ఏం చూడలేదు, జస్ట్ ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కిడ్స్కి కూడా ఉండే. సో మా బాబుకి ఈ స్పైడర్ మ్యాన్ పిచ్ అనమాట. మా బాబుకి ఆ స్పైడర్ మ్యాన్ వాచ్ చూశాడు. సరే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దాంలే, ఎందుకు తొందరపడి తీసేసుకోవడం అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. యాక్చువల్గా 1000 రూపీస్ ఎంతో పడింది, 1015 ఎంతో ఉన్నిందనమాట ప్రైస్ అయితే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుండిందనమాట ప్యాంటనూల్స్లో. అండ్ స్లిప్పర్స్ అండ్ చిన్నపిల్లలకి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ కాస్ట్ ఉన్నది అండ్ కాస్ట్కి తగ్గ క్వాలిటీ కూడా ఉందన్నమాట. సో కాస్ట్ పెట్టింది ఇప్పుడు క్వాలిటీ ఇవి దొరకట్లేదు కదా. ఒక 10 రూపాయలు పెట్టి ఒక్క రోజులో పోగొట్టడం కన్నా ఒక 100 రూపీస్ పెట్టి తీసుకుంటే ఒక 1 ఇయర్ వస్తుంది కదా అనిపిస్తుంది అనమాట. బట్ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి అన్నీ కూడా. ఇంక ఇక్కడైతే షాపింగ్ పూర్తి చేసేసుకున్నాము. ఇంకా పిల్లలు ఫస్ట్ ఫుడ్ అడుగుతున్నారు. సో ఫుడ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయామన్నమాట. ఎవరి పిల్లలైనా ఫస్ట్ అడిగే ఫుడ్ అయితే మాత్రం కేఎఫ్సి. అబ్బా కేఎఫ్సీలో ఏముంటుందో ఏమో కానివ్వండి, ఫస్ట్ కేఎఫ్సీకి వెళ్దామమ్మా వాళ్ళ అంతా అడుగుతారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం తినరు. ఒక 2-3 పీసెస్ తిన్నారంటే ఇంకా వాళ్ళ పొట్ట ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడైతే నాకు కొంచెం తిరుపతిలో ఏమనిపించిందంటే, నాకు వాళ్ళ సర్వీస్ కానీ అవి అంతా కూడా కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు, వెయిటింగ్ లేదు, అండ్ కౌంటర్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదనమాట. మనకు ఆన్లైన్ డైరెక్ట్గా వెళ్ళి కూడా సెర్చ్ చేసి తీసేసుకోవచ్చు. అండ్ కొన్ని అయితే ఆర్డర్ చేసాము, ఇలా బర్గర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిందంట కదా. సో ఈ రోల్ అయితే ఎప్పటి నుంచి తినాలనుకుంటున్నాను, ఫైనల్ తినేసాను అనమాట. బాగానే అనిపించింది. అండ్ ఈ క్యాప్షన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే మేబీ చికెన్ గురించే అనుకోండి. సో క్యాప్షన్ ఒకసారి చదవండి, చాలా బాగా అనిపిస్తుంది. సో బాగా అనిపించింది ఇది కూడా. అండ్ దెన్ మేమున్న దగ్గర ఓటీసీ మనకు తెలుసు కదా, ఓటీసీ అనేది ఒక ఫుడ్ బ్రాంచ్ అనమాట. సో అక్కడ నుంచి దోశ ఆర్డర్ చేస్తే నిజంగా దీంట్లో దోశ ప్యాకింగ్ చూసి ఫస్ట్ నేను సంతూర్ సోప్స్ అనుకున్నానండి. ఏంటి సంతూర్ దోశ అడిగితే సంతూర్ సోప్స్ ఇచ్చారు వీళ్ళు అనుకున్నాను. బట్ అసలు దోశ అది అసలు నాకు చట్నీ కారం తప్ప దోశ అయితే కనిపించలేదు. అది ఎక్కడో చిన్నగా బుజ్జిగా ఉంది చూడండి, అది దోశ అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఒక్కటైతే సరిపోదండి, చిన్న పిల్లలకి కూడా సరిపోదు, ఒకటి అంత చిన్నదిగా ఉన్నింది అనమాట. సో ఆల్రెడీ కేఎఫ్సీ తిన్నాం కాబట్టి ఎవరికి పెద్దగా ఆకలే లేదు. ఊరికే పిల్లలు ఏమైనా ఆకలి అంటారేమో అని చెప్పి జస్ట్ ఒక దోశ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు పూజకి వెళ్ళాలి మేము. సో బయట వచ్చి చూస్తే వ్యూ అయితే అదిరిపోయిందండి. అండ్ ఏంటంటే అటు సైడ్ అంతా కూడా అడవులు అనమాట. మనకు తిరుపతిలో గ్రాండ్ వరల్డ్ ఉంది, గుర్తుందా మీకు అందరికీ? ఆ సేమ్ ప్లేస్ అండి ఇదైతే మాత్రం. సో మంచిగా చూసి ఆ పక్షుల సౌండ్స్ అన్నీ విని ఎంజాయ్ చేసి ఇంకా లోపలికి వచ్చి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈరోజైతే ఈ గోల్డ్ జ్యువెలరీనే వేసుకుందాం అనుకుంటున్నాను. పూజ కదా, సో అందుకని నల్ల పూసలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా శారీ అయితే కొంచెం కంఫర్ట్ జోన్లోనే వెళ్ళాను. ఎందుకు అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా. సో మనం పట్టు చీరలు హెవీగా వేసేసుకున్నామంటే కొంచెం బేర్ చేయలేమేమో పూజలో అనిపించింది అనమాట. ఈ సారీ అయితే చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నింది నాకు. ప్లస్ అండ్ జ్యువెలరీ కూడా మంచిగా సెట్ అయింది అనిపించింది. సో పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. సో పూజ జరిగేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను. సో పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మా మర్దలు అయితే కొన్ని వీడియోస్ తీసింది, బట్ అన్నీ పోస్ట్ చేయనులేండి. అన్నీ పోస్ట్ చేశానంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. జస్ట్ ఒకటైతే పోస్ట్ చేస్తాను. అంటే అందరూ అయితే ఫుల్ ఆకలి పైన ఉన్నారు. ఫస్ట్ అయితే హోటల్కి వచ్చేసామన్నమాట. ఎదురుగానే ఓటీసీ హోటల్ ఉంది, ఆ హోటల్కే వచ్చేసాము. ఫుల్ వెజ్ కాబట్టి పూజ జరిగిన తర్వాత ఆబ్వియస్లీ వెజ్జే తినాలి కాబట్టి అక్కడికే వచ్చేసామన్నమాట. అండ్
అక్కడ ఫుడ్ కూడా కొంచెం క్వాలిటీగానే అనిపించింది అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుందనమాట. మనం ఆర్డర్ ఇచ్చిన చాలా సేపటికి వస్తుంది. ఇంకా అందరం అయితే ఇలా కూర్చున్నాం. పొద్దున్నుంచి అందరూ ఒక్క పొద్దు కదా! సో, ఇంకా అందరం ఫుల్ ఆకలి పైన ఉన్నామన్నమాట. అండ్ ఒక వీడియో అయితే షేర్ చేస్తానన్నాను కదా! అదైతే ఇదే అనమాట. సో, ఇదొక స్లో మోషన్ వీడియో. చాలా బాగా అనిపించింది మాకందరికీ కూడా. ఫస్ట్ అయితే అందరం దగ్గర దగ్గర కూర్చున్నాం కానీ హోమంకి అది వేస్తుండే కొద్దీ కొంచెం మంట ఎక్కువైపోయి చాలా సెగ అనమాట. అది ఫుల్ సమ్మర్ కదా! తిరుపతిలో అయితే నాకు తెలిసి ఒక 2-3 డిగ్రీలు ఎక్కువే ఉన్నాయనిపిస్తుంది ఎండలైతే. అందుకని చెప్పి నేనైతే కొంచెం వెనక్కి వెళ్ళిపోతానే ఉన్నానన్నమాట. కాకపోతే ఇదొక బ్యూటిఫుల్ వీడియో అనిపించింది అనమాట. మా మరదలు తీసింది అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ పూజారి అయితే ఎంత బాగా చేశాడంటే పూజ మన కులదైవానికి, మన గ్రామ దేవతకి అందరికీ పూజ చేపిస్తూ, ప్లస్ ఏంటంటే వేసే అగ్నిహోత్రిలో వేసే ప్రతి వస్తువుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేశాడనమాట. అంటే మనకు ఏం తెలియదు కదా, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది ఏం వేస్తారు, దేని చంద్రుడికి ఏం వేయాలి, సూర్యుడికి ఏం వేయాలి, అలా అన్నీ చాలా బాగా చెప్తూ వేశాడనమాట. అండ్ పూజ అయితే మాత్రం చాలా బాగా చేశాడు ఆయన. అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. మంచిగా చేశాడు. మాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. పూజ చూసిన వాళ్ళకి కానివ్వండి, చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకైతే ఈ పూజ అయిపోయింది కదా, ఇంకా బ్యాక్ టు ఫుడ్ మనం. సో ఫుడ్ అయితే ఆకలి చచ్చిపోయిన తర్వాత తెచ్చిచ్చాడనమాట వాడు. ఆర్డర్ ఇచ్చిన ఒక 30-40 మినిట్స్ తెచ్చిచ్చాడనమాట. ఫుడ్ అయితే బాగుంది కానీ అంతసేపు వెయిట్ చేసేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో ఇంకా అందరం వచ్చాం కదా, నిన్న షాపింగ్లో వాచ్ తీసుకోలేదు కదా బాబుకి, ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైజే ఉన్నింది, ఒక 50 రూపీస్ ఏమో తక్కువ ఉన్నింది అనమాట. సో డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్నట్లు డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు, మా తమ్ముడు కూడా వచ్చాడు కదా పూజ కోసం అని చెప్పి, ఇంకా అందరం కలిసి అలా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఈ వాచెస్ అయితే నాకు చాలా నచ్చాయి, బట్ ప్రైస్ అయితే టూ హెవీ అనిపించిందండి. ఒక 32, 22, అసలు 20 తక్కువైతే వాడు ఏది చెప్పట్లేదనమాట. ఇప్పుడు అంత భారీ బడ్జెట్ లేదని ఈ 2 వాచెస్ తీసేసుకున్నాను. నేను తీసుకోలేదు, వాళ్ళ పెద్దమ్మ తెచ్చిందనమాట మా పిల్లలు ఇద్దరి కోసము. సో ఒకటికి రెడ్ అంటే ఇష్టం, ఒకటికి బ్లూ అంటే ఇష్టం, అందుకని చెప్పి అలా తీయించేసింది ఆ పిల్ల. ఇంకా తీసేసుకొని కొద్దిగా షాపింగ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఎక్కువ హెవీ ఏం చేయలేదు, ఫుల్ అలసిపోయినాం కదా. తిరుపతికి వచ్చిన తర్వాత ఓపిక చేసుకొని అయినా సరే గోల్డ్ షాప్కి వెళ్ళాల్సిందే. సో మా అక్క ఏంటంటే కొంచెం గోల్డ్ తీసుకుందాం అన్నట్లు అంటే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ లలితాకే వెళ్ళామండి. కంటే ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉంది కంటే మోడల్స్. కంటే మోడల్ అడిగితే ఆ ఒక్క మోడల్ చూపించి అది తప్ప ఇంకేం లేదని చెప్పేశాడు. అది కూడా 44 గ్రామ్స్ అంట. ఇప్పుడున్న ప్రైస్లో అంత హెవీ వెయిట్లో కొనుక్కోవడం అవసరమా అనిపించింది అనమాట. అండ్ కలెక్షన్ కూడా ఏమంతగా అనిపించలేదు, కొంచెం అన్నీ హెవీగా ఉన్నట్లు అనిపించింది. బట్ చూసాము చాలానే, బట్ ఏది నచ్చలేదన్నమాట. అండ్ కంట అయితే ఇప్పుడు మనకు ఒక 16 to 20 గ్రామ్స్లోనే మంచి డిజైన్స్లో వచ్చేస్తుంది కదా, ఇక్కడైతే అస్సలు లేదండి. ఆ చూపించిన కంటే కూడా ఒక 44 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే కరెక్ట్గా ఒక 4 lakhs 4.5 lakh అయిపోతుంది అనమాట. ఇప్పుడు అంత బడ్జెట్ ఎందుకులే అని చెప్పి పక్కనే మనకు ఖజానా ఉంటుంది కదా, ఖజానాలోకి వెళ్ళాము. అండ్ ఖజానాలో అయితే వీడియో అస్సలు అలో లేదనమాట. మేము వేరే వాళ్ళకి అంటే చూపించాలి మోడల్స్ అని చెప్పి జస్ట్ పర్మిషన్ తీసుకొని, అది కూడా చాలా తక్కువ టైంలోనే తీసాను అనమాట. చాలా చిన్న షార్ట్ లాగా తీసాను. ఇక్కడ కూడా కంటే అడిగితే ఒక్క మోడల్ చూపించాడు. కూడా డిజైన్స్ కానీ అన్నీ కూడా కొంచెం హెవీ అనిపించాయి అనమాట. ఇంకేం నచ్చలేదు. ఇంకా జస్ట్ ఊరికే అలాగా విండో షాపింగ్ చేసేసి ఇంకా బ్యాక్ వచ్చేసామన్నమాట. అప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా అస్సలు ఓపిక లేదు. మళ్ళీ మేము ఒక 2.5 hours జర్నీ చేస్తే కానీ మేము మా ఇంటికి చేరుకోమన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.